రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ చివరి ఫైనల్ వర్తమానంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చివరి ఫైనల్ అంటే ఇప్పుడు కాదండి, నైటు మీకు 3 వర్తమానాలు అంటే కాబట్టి దీంట్లో ఫైనల్. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం. మునుపు క్రీస్తు పూర్వం, ఇప్పుడు క్రీస్తు శకం. క్రీస్తు పూర్వము మనం కొన్ని విషయాలు చూసుకుంటూ వచ్చాం. ఆరాధనలో కూడా, తర్వాత టేబుల్ వర్తమానంలో కూడా క్రీస్తు పూర్వం పునరుద్ధానం లేదన్నారు, క్రీస్తు తర్వాత పునరుద్ధానం ఉంది. అసలు ఆ పునరుద్ధానం అంటే ఏంటి అన్నది మనం చూస్తూ వచ్చాం. క్రీస్తు పూర్వం అసలు పునరుద్ధానమే లేదన్నారు. క్రీస్తు శకములో పునరుద్ధానం ఉంది. అదే పునరుద్ధానం అంటే ఏంటో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే క్రీస్తు పూర్వం పునరుద్ధానమందు మనము క్రీస్తు పునరుద్ధానము తర్వాత మనం. ఇంకా మీకు చెప్పాలంటే పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటున్నవి పునరుద్ధానానికి ముంగట పొందుకోలేనివి. అర్థమవుతుందండి? పునరుద్ధానం ద్వారా మనం పొందుకుంటున్నవి అని బైబిల్లో కొన్ని విషయాలు మనం చూస్తాం. కాబట్టి పునరుద్ధానం ద్వారా మనం పొందుకుంటున్నవి ఏంటి, పునరుద్ధానం తర్వాత మనము పొందుకుంటున్నవి ఏంటి అంటే యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం జరగడం ద్వారా, పునరుద్ధానం యేసు ప్రభువారికి జరిగిన తర్వాత మనం పొందుకుంటున్నాం ఏంటి. ఎందుకంటే గత సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం యేసు ప్రభువారి పునరుద్ధానం గురించి వినే ఉంటారు. మీరు వినలేదా? వినే ఉంటారు చాలాసార్లు. యేసు ప్రభువారు పునరుద్ధానం లేచాడు ప్రతి ఆదివారం అంటే ప్రతి సంవత్సరం ఈస్టర్కి అదే చెప్పేది. గుడ్ ఫ్రైడేకి అయ్యే, ఈస్టర్కి అయ్యే. కానీ ఈ సంవత్సరం స్పెషల్గా ఉంది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. క్రీస్తు పూర్వం పునరుద్ధానం లేదన్నారు, కానీ క్రీస్తు శకంలో పునరుద్ధానం ఉంది. అసలు ఆ పునరుద్ధానం అంటే ఏంటో మనం చూసాం మన టేబుల్లో. ఇప్పుడు ఫైనల్ వర్తమానాలు ఏంటంటే క్రీస్తు పూర్వం మనం ఎలా ఉండా, క్రీస్తు శకములోకి అంటే పునరుద్ధానంలోనికి వచ్చిన తర్వాత, ఒక మాటలో చెప్పాలంటే పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటున్నవి ఏంటి. క్రీస్తు పూర్వం మనం పొందుకోవట్లేదు, ఇవన్నీ క్రీస్తు శకంలో పొందుకుంటున్నాం. క్రీస్తు పూర్వం పునరుద్ధానమే లేనప్పుడు పునరుద్ధానం ద్వారా ఏం పొందుకుంటామా? అసలు పునరుద్ధానమే లేదన్నప్పుడు ఇంకా పునరుద్ధానం ద్వారా పొందుకునే ఏముంది? అందుకే క్రీస్తు శకంలో పునరుద్ధానం ఉంది. క్రీస్తుకు మునుపు పునరుద్ధానం లేదన్నారు. క్రీస్తు శకంలో పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానం ద్వారా మనం పొందుకుంటున్నవి ఏంటి అంటే మనం ఇప్పుడు క్రీస్తు శకంలో పొందుకుంటున్నాం. క్రీస్తు పూర్వంలో వీటి గురించి మనకు తెలియదు. క్రీస్తు శకంలోకి వచ్చాం కాబట్టి వీటిని పొందుకుంటున్నాం. పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటున్నవి ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు నా కన్నుని మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున నేను జ్ఞాపకం చేసుకోండి. నేనైతే ఒట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని ఒప్పుకుంటున్నా. కింద కూర్చొని నేను ప్రజలకు వాక్యం ధ్యానిస్తానికి అర్హత లేని వాడిని ఒప్పుకుంటున్నా. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నుని మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడండి. కింద కూర్చొని వాక్యం వింటున్న వారికి నేను యోగ్యుని కాదని ఒప్పుకుంటున్నా. ఆయనను వారికి మా హృదయాలకి అవసరమైన మాటలు తెరవబడిన ఆకాశం మీరు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడదనంత విస్తారమైన పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, ముందున్న సమయం అంతా దీవించమని మీ ఆత్మాభిషేకం నడిపింపును కోరుకుంటూ మా జీవితాలు ఏది అవసరమో అది మీరు క్రీస్తు యేసులో బయలుపరిచి మహిమ పొందమని ఈరోజు వర్తమానం
క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకంలోకి వచ్చిన మా జీవితాల్లో పునరుద్ధానం తర్వాత మేము పొందుకుంటున్నవేంటో కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకుని వాటి అనుభవాన్ని ఇంకా పొందుకున్నాం లేదా పరీక్షించుకుని ముందరికెళ్తాను సాయం చేయమని దాసుని మమ్మల్ని అందరినీ మీ ఆత్మాభిషేకంతో నడిపించండి. మరొకసారి మట్టివాడిని నిష్ప్రయోజకమైన వాడిని నడుపుకుంటూ మీ ఆత్మ అభిషేకాన్ని కోరుకుంటూ ముందున్న సమయంతో దేని చక్కర తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. క్రీస్తు పూర్వము పునరుద్ధానం లేదన్నారు, కానీ క్రీస్తు శకంలో పునరుద్ధానం ఉంది. పునరుద్ధానం అంటే ఏంటో ఆరాధనలో టేబుల్లో మనం చూస్తూ వచ్చాం. పునరుద్ధానం అంటే ఏంటి? 1, మరణము ఆయన్ని బంధించలేకపోవడమే పునరుద్ధానం అంటే. 2, ఆయన శరీరం కుళ్ళు పట్టకపోవడమే పునరుద్ధానం. 3, మరణ వేదన నుండి తొలగించబట్టమే పునరుద్ధానం. 4, క్షయమైనది అక్షయమైనదిగా లేపబట్టమే పునరుద్ధానం. 5, మృతుల్లో నుండి లేపబట్టం. 6, పాతాళంలో విడవబడకపోవడం. 7, పాపం నుండి విడిపించడం లేదా పాపం లేకుండా చేయడం. ఇదే పునరుద్ధానం. ఈ పునరుద్ధానం ద్వారా మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదాలు. ఇటు పునరుద్ధానాన్ని క్రీస్తు శకంలో క్రీస్తుకు ముందర లేదన్నారు. ఇటు పునరుద్ధానం మన జీవితాల్లోకి దేవుడు అనుమతించడం ద్వారా ఈ పునరుద్ధానం యొక్క అనుభవంలోకి మనం వచ్చాం. అయితే ఇప్పుడు చూసే మాట ఏంటంటే పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటున్నవి ఒక 20 నిమిషాలు ముగిస్తానికి ప్రయత్నం చేద్దాం. పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటున్నవి ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి. దాంట్లో మొదటి మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మర్మం తెలిపేవాళ్ళు ఇంత మెల్లిగా చదివితే ఎట్లాగక్క? పెద్దగా చదవండి. చదివితే మీరు చదవటమే. చదవండి అన్న. మనమందరము నిద్రించము నిమిషములో చాలు. కాబట్టి పునరుద్ధానం తర్వాత జరిగే మొదటి ప్రక్రియ ఏంటంటే మనము మార్పు చెందుతున్నాము. ఏం చేయబడుతున్నామండి? మార్పు చెందుతున్నాం. పునరుద్ధానం తర్వాత పునరుద్ధానం యొక్క అనుభవం మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత పునరుద్ధానము అనుభవం మన జీవితాల్లో జరిగిన తర్వాత మనం పొందుకుంటున్నాం ఏంటి? పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటుంది ఏం తెలుసా? ఏమవుతున్నాం? మనం మార్పు చెందబడుతున్నాం. ఎలా మార్పు చెందబడుతున్నాం? యేసు ప్రభువారి ద్వారా, యేసు ప్రభువారిలో నివసించడం ద్వారా, యేసు ప్రభువారిలో ఉండటం ద్వారా, యేసు ప్రభువారిలో ఉన్న అనుభవాన్ని బట్టి మనం మార్పు చెందుతున్నాం. మనం మార్పు చెందడానికి ఎంత టైం పట్టిద్ది? ఒక మాట చెప్తా. సపోజ్ మెయిన్ రోడ్ నుండి మన మందిరానికి రావడానికి ఎంత టైం పట్టవచ్చు? ఒక బైక్ మీద 5 నిమిషాలు అనా? 2 నిమిషాలు. నడుచుకుంటూ రావడానికి 5 నిమిషాలు. కారులో రావడానికి అదే 2 నిమిషాలు పట్టింది, ఎందుకంటే అన్నీ గల్లీలు కాబట్టి మ్యాక్సిమం 2 మినిట్స్ 5 మినిట్స్ మెయిన్ రోడ్ నుండి మందిరంకి రావడానికి. కానీ మనం మార్పు చెందటానికి ఎంత సమయం పడుతుంది తెలుసా? ఎంత సమయం అన్నా? ఒక రెప్పపాట్లో మనం మార్పు చెందుతున్నామట. ఎంతసేపు? 1 నిమిషం కూడా కాదు, అయిపోయింది. ఏమైపోయింది? ఒకసారి మీ కళ్ళని ఎట్టానండి, అయిపోయింది. ఆ క్షణంలోనే, క్షణం కూడా కాదు అది, ఆ గడియలోనే, ఆ క్షణములోనే మార్పు చెందేస్తున్నామంట. అంటే పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటుంది ఇదే. ఏంటి తెలుసా? ఒక గొప్ప మార్పులోకి మనం వచ్చేస్తున్నాం. మార్పు చెందిన అనుభవంలోకి మనం వస్తున్నాం. ఓ రకంగా చెప్పాలంటే రూపాంతరంలోకి మనం వస్తున్నాం. ఇంకా బాగా చెప్పాలంటే ఒక నవీనమైనటువంటి అనుభవంలోకి మనం వస్తున్నాం. ఈరోజు చాలామంది క్రైస్తవులు
రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందానని చెప్పుకుంటూ దేవుని బిడ్డలుగా ఉంటూ బయటికి దేవుని బిడ్డలుగా ఉంటూ లోపల దేవుని శక్తిని ఆశ్రయించలేక బయటికి భక్తి గలవనని చెప్పుకుంటూ దేవుని శక్తిని ఆశ్రయించలేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అటువంటి వారు పునరుద్ధానపు యొక్క అనుభవంలో ఉండా వాళ్ళు రూపాంతరంలోకి రావట్లేదని అర్థం. రూపాంతరంలోకి రావాలి. దినదినము ఆయనకు నూతనమైన వాత్సల్యత ఎలా కలుగుతుందో ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక రక్షించబడినటువంటి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు కూడా పునరుద్ధానపు అనుభవంలోకి వచ్చిన ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు రూపాంతరంలోకి రావాలి. ఇప్పటి నుండి మీరు అద్దం దగ్గర నుంచోండి. ఎందుకు? ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ క్రీములు రాసుకోవడానికి కాదు. ఎందుకు అద్దం దగ్గర నుంచోవాలంటే ఈరోజు ఎలా ఉండవు, రేపు ఎలా ఉండవు చెక్ చేసుకోవడానికి. ఈరోజు క్రీస్తులో ఎంత రూపాంతరంలోకి వచ్చావు, రేపు ఎంత వస్తున్నావు. ఇప్పుడు అద్దం అంటే నిజమైన అద్దం దగ్గరికి వెళ్ళకూడదండి. వాక్యమే అద్దం. ఉన్నదన్నట్టు చెప్పేది మన కళ్ళకి, మన ఎదుటుండ అద్దం అన్న ఏడన్నా తప్పు చూపించవచ్చు, కానీ వాక్యం ఉన్నదన్నట్టు చూపించేది. ఒక వ్యక్తి, ఒక దైవజనుడు బైబిల్ చదువుతున్నాడు. బైబిల్లో లోపాలు ఏముంటాయి అని చదవటానికి బైబిల్ చదివాడు. సగం చదివిన తర్వాత యోహాను సువార్తకు వచ్చిన తర్వాత ఆయనలో ఉన్న లోపాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయంట. అందుకే బైబిల్ ఎలాంటిదంటే మనలో ఉన్న లోపాలు బయట పెట్టింది. ఇంకా బైబిల్ ఎలాంటిది తెలుసా? మనల్ని ఒక స్వరూపంలోకి తీసుకొచ్చింది, ఒక రూపాంతరంలోకి తీసుకొచ్చేది వాక్యం. కానీ ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలంటే పునరుద్ధానం తర్వాత మనకు జరుగుతుంది అంటే మనం పొందుకుంటున్నాం ఏంటంటే రూపాంతరాన్ని పొందుకుంటున్నాం. చాలామంది ఇంకా ఎక్కడేసిన గొంగరు పురుగులు అట్టాగా ఉంటున్నాయి. ఏ విషయంలో? విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, ఆరాధించే విషయంలో, దేవునితో సహవాసం ఉండే విషయంలో, దేవునితో గడిపే విషయంలో చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాలు చూడగా రూపాంతరంలోకి రాలేక ఎట్టుండారు అట్లాగే ఉంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ బైబిల్ చెబుతుంది కదా, పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటున్న మొదటి ఏంటంటే ఆయన రూపాంతరంలోకి వస్తున్నాం. ఏ రూపాంతరంలో చెప్పండి? ఏ రూపాంతరంలోకి? నేను అన్నా కదా ఆయనని. ఇంకా చెప్పండి, ఏ రూపాంతరము? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 27, 28 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయం 27, 28 వచనాలు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఇప్పుడు చెప్పండి, ఏ స్వరూపంలోకి మనం వస్తున్నాం? పునరుద్ధానం తర్వాత ఏ స్వరూపాన్ని మనం కలిగి ఉంటున్నాం తెలుసా? ఇది దైవికమైన స్వరూపం. దైవికంగా ఏ స్వరూపంలోకి మనం వస్తున్నామంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపంలోకి వస్తున్నాం. ఏ స్వరూపంలోకి? యేసు ప్రభువారి యొక్క స్వరూపంలోకి. అక్కడ ఒక మాట ఉంది, ఏమంటారు? మన స్వరూపం అంటాడు 27వ వచనంలో. 28వ వచనం ఏమంటాడు? తన పోలికలు అంటాడు. అక్కడ బహువచనం, ఏకవచనం రెండు ఉన్నాయి. దైవత్వం అంతా కలిసి ఉన్నప్పుడు, అందరూ కలిగి ఉన్నప్పుడు అనుకున్నారంట మన స్వరూపంలో మానవుని సృజిద్దాం అనుకున్నారంట. కానీ ఏ స్వరూపంలో సృజించారు? తన స్వరూపం. తన స్వరూపం అంటే ఎవరి స్వరూపం అండి? దేవుని స్వరూపం. మంచిదే. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. ఎవరి ద్వారా నియమించాడండి? ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు నరుణ్ణి ఎవరు సృజించారు? చెప్పండి మీరే. మన పోలిక అన్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దైవత్వం ఏకత్వంగా కూడి సమాజంగా, దైవత్వం ఒక సభగా కూడినప్పుడు అనుకుంటూ వచ్చారు మన స్వరూపంలో సృజిద్దామని. కానీ ఏ రూపంలో సృజించారు? తన పోలికలు అంటున్నాడు. తానంటే ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారి యొక్క స్వరూపంలోనే మానవుని సృజించింది. యేసు ప్రభువారి యొక్క స్వరూపంలోనే నరుని గాను, పురుషుని గాను, స్త్రీని గాను నిర్మించింది. అది ఇక్కడ రాయబడుతున్న మాట ఏంది? మనం ఆయన స్వరూపంలోకి రావాలి. ఎవరి స్వరూపంలోకి? క్రీస్తు యొక్క స్వరూపంలోకి. పునరుద్ధానం తర్వాత మనకు జరిగేవి ఏంటి? మనం పొందుకుంటున్నవి ఏంటంటే దేవుని యొక్క స్వరూపాన్ని, క్రీస్తు యొక్క స్వరూపాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. క్రీస్తు యొక్క స్వరూపాన్ని. ఆ పౌలు ఏమంటాడు? ఇక జీవించేవాడు నేను కాదు, నా యందున్న క్రీస్తే. అంటే అర్థం ఏంటి?
దేవుని స్వరూపాన్ని పౌలు పొందుకున్నాడు. దేవుని స్వరూపాన్ని కలిగి పౌలు జీవిస్తున్నాడు. పునరుద్ధానం తర్వాత ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని స్వరూపాన్ని పొందుకుంటాడు. అంటే ప్రభు యొక్క స్వరూపాన్ని. ప్రభు ఎలాంటి స్వరూపంలో ఉంటారు, ఏ రూపంలో ప్రభు ఉంటాడు, ఆ రూపంలోకి మనం మార్చబడతాం పునరుద్ధానం తర్వాత. ఇంకా కొంతమంది మార్చబడకోకుండా అలాగే ఉంటారు. వాళ్ళు ఎవరన్నది మనం గుర్తుపెట్టవచ్చు. కోపము, ద్వేషము, అసూయ, కలహాలు, ఇంకా క్రోధములు, ఇంకా పాపపు ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, అహంకారము, గర్వము, అతిశయము, వీళ్ళందరూ రక్షణ మార్మోస్ పొందిన బాప్తిసం తీసుకున్నా ఇంకా మార్పు చెందల. క్రీస్తు యొక్క ఇవన్నీ విడిచిపెడితేనే క్రీస్తు యొక్క స్వరూపంలోకి వచ్చినట్టు. ఇక పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటున్నాం ఏంటంటే క్రీస్తు స్వరూపం. ఆ స్వరూపంలోకి రావడానికి వీటన్నిటిని ఏవేవైతే మనం విడిచిపెట్టాలో పౌలు అంటే ఏవి క్షేమమైనవో వాటిని విడిచిపెట్టేస్తున్నాడు. ఏవేవి మనకి మేలు అనిపిస్తున్నాయో వాటిని విడిచిపెడితేనే పునరుద్ధానం తర్వాత క్రీస్తు యొక్క స్వరూపంలోకి వస్తాం. ఇది ఎన్నో మాట? మొదటిది. రెండవ యొక్క అనుభవం చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే రెండవ మాట, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్నో మాట ఇది. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటిగా పునరుద్ధానము తర్వాత మనం పొందుకుంటున్నాం ఏంటంటే, ఒకటి ఏం పొందుకుంటున్నాం? క్రీస్తు పూర్వం ఈ లేవు మనకి, క్రీస్తు శకంలోనే ఉండే. క్రీస్తు పూర్వం క్రీస్తు స్వరూపంలోకి వచ్చిన అనుభవం మనకుందా? ఉండ స్వరూపాన్ని పోగొట్టుకున్నాం, కానీ ఆయన స్వరూపంలో ఏడున్నాం. ఆదాముని తన స్వరూపంలో చేసుకున్నాడు, ఆ స్వరూపాన్ని పోగొట్టుకుంది ఆదామే కదా. క్రీస్తు పూర్వం ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్నాం. క్రీస్తు శకంలో ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన స్వరూపంలోకి మరలా వచ్చాం. రెండు, క్రీస్తు పూర్వము ఏమవుతుందండి? ఇక్కడ చదివిన మాట, మహిమ కలిగినటువంటి శరీరం మనకు లేదు. క్రీస్తు శకంలోకి వచ్చిన తర్వాత, క్రీస్తు యొక్క పునరుద్ధానం తర్వాత మనం మహిమ గల శరీరాన్ని మనం పొందుకుంటున్నాం. ఏ శరీరాన్ని పొందుకుంటామండి? మహిమ గల శరీరం. క్రీస్తుకు పూర్వం మనకు లేదు. క్రీస్తు శకంలో, క్రీస్తు తర్వాత, క్రీస్తు యొక్క పునరుద్ధానం తర్వాత మహిమ కలిగినటువంటి శరీరాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఏ శరీరము? మహిమ కలిగినటువంటి శరీరం. క్రీస్తుకు పూర్వం మహిమ కలిగిన శరీరం మనకు లేదు. క్రీస్తుకు పూర్వం మహిమ కలిగినటువంటి శరీరం యొక్క అంటే ఏంటో, దాని అనుభవం ఏంటో, ఆ మహిమ కలిగిన శరీరం ఎట్లా ఉంటుందన్నది మనకు తెలియదు. ఎప్పుడైతే క్రీస్తు శకంలోకి వచ్చామో, క్రీస్తులోనికి వచ్చామో, ఆ మహిమ గల యొక్క శరీరం యొక్క అనుభవంలోకి క్రీస్తు మనల్ని తీసుకొచ్చాడు. క్రీస్తు శకంలోకి రావటం ద్వారా, క్రీస్తు శకంలో ఉండటం ద్వారా మహిమ గల శరీరం యొక్క అనుభవాన్ని మనం ఏం చేస్తున్నాం? పొందుకుంటున్నాం. ఆ మహిమతో కూడిన శరీరం. దేవుడు అంటాడు కదా, నా మహిమను దేని చల్లనేమని అన్నాడు? పైన లేదు కదన్నా, నా మహిమను విగ్రహాలకి చెందనేమని అన్నాడు. అసలు మనం ఎవరమే? ఒక మాటలో చెప్పాలంటే మనం ఎవరమే? మనం విగ్రహాలు లాంటి వాళ్ళం. ఎందుకు విగ్రహాలు అని అంటున్నానంటే, విగ్రహం నోరుండి మాట్లాడిద్దా? మాట్లాడదు. చెవుండి వినిద్దా? వినలేదు. ముక్కుండి వాసన చూసిద్దా? కాళ్ళుండి నడిచిద్దా? చేతి నుండి పని చేసిద్దా? చేయి పనులు చేయలేదు. మనం అందుకే ఏం పని చేయం కాబట్టి విగ్రహాలే. క్రీస్తులో మనం ఏం చేస్తున్నాం అంటే, ఎందుకు విగ్రహాలు అని అంటున్నామంటే ఇదే కారణం. ఒకప్పుడు మహిమగల శరీరం లేనటువంటి వారం, ఒకప్పుడు మహిమగల శరీరాన్ని ధరించుకోలేని స్థితిలో ఉన్నవారం. క్రీస్తు పూర్వం ఒక విగ్రహంలాగా నిలబడిపోయిన వారం. క్రీస్తు శకంలోకి వచ్చిన తర్వాత మహిమ గల శరీరాన్ని మనం ధరించుకుంటున్నాం. యేసు ప్రభువారు ఏ మహిమతో కూడిన శరీరంతో లేపబడ్డాడో, ఏ మహిమతో కూడిన శరీరంతో యేసు ప్రభువారు పునరుద్ధాడే తిరిగి లేచాడో, ఆ మహిమతో కూడిన శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం? ధరించుకుంటున్న వారి గుండం. యేసు ప్రభువారు ఏ మహిమతో కూడిన శరీరాన్ని అయితే లేపబడ్డాడో, ఆ మహిమతో కూడిన శరీరాన్ని ఆయన పునరుద్ధానం తర్వాత మనం ఆ శరీరాన్ని ఏం చేస్తున్నాం? ధరించుకుంటున్నాం మనం. ఇది ఎన్నో మాట? రెండోదిగా మహిమ గల శరీరాన్ని మనం ధరించుకుంటున్నాం. మూడవ మాట చూద్దాం రండి.
ఎందుకంటే సమయం లేదు కాబట్టి త్వరగా ముగిస్తున్నాం. అందరికి ఆకలి అవుతూ ఉంటాయి, చికెన్ మటన్ వండుకుని వచ్చి ఉంటారు కాబట్టి త్వరగా వెళ్ళాలి కాబట్టి త్వరగా ముగిస్తాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయన్ని బంధించి ఉండుట అసాధ్యము. దేవుడు మరణ వేదమును తొలగించి ఆయనను లేపెను. ఆయనను గురించి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును స్తుతించుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక. ఒక్క నిమిషం ఆగన్నా, క్షమించండి. రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. క్షమించండి. మరియు మరణం యొక్క అదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉండును. చాలన్న. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానమునకు యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. మూడో మాట ఏంటంటే, ఆయన పునరుద్ధానము తర్వాత మనం పొందుకుంటున్నవి లేదా పునరుద్ధానము ద్వారా మనం పొందుకుంటున్నవి ఏంటంటే, ఎన్నో మాట అది? ఆయన పునరుద్ధానం ద్వారా మనం పొందుకుంటున్నవి ఏంటంటే, మూడో మాట, ఆయనతో ఐక్యత కలిగిన వారు ఉంటున్నాం. ఎలా ఉంటున్నామండి? ఆయనతో ఐక్యత కలిగి ఉంటున్నాం. అంటే ఒకప్పుడు మనకు ఐక్యత లేదు, ఒకప్పుడు ఐక్యత స్వభావం లేదు. ఐక్యత అంటే ఏంటి? 133వ కీర్తన మొదట వచ్చినవేనా? బాగా గుర్తుంది. 133వ కీర్తన చెప్పండి. 133వ కీర్తన ఎన్నో వచ్చిన? చదవండి, అదే మాట మీరే చదవండి. సహోదరులు కానీ సహోదరులు కానీ ఎవరైనా సరే ఎలా ఉండాలి? 133వ కీర్తన మొదటి వచనం. పెద్దగా చదవండి అక్క, ఎంత ఐక్యత కలిగి ఉన్నాం అంత చదవండి. ఏంటక్క ఇది 3వ రోజు నుంచి ఉండగానే ఇంత స్వరంతో చదవలేదు. చివరిసారి మటుకు చదివేస్తాను త్వరగైపోతాడు అనుకున్నాము. సర్లేండి, దేవునికి వందనాలు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మనోహరం, ఎంతో మేలు. కానీ ఈ రోజుల్లో అది లేదు. పునరుద్ధానం తర్వాత ఐక్యత ఇస్తున్నాడు ప్రభు మనకి. యేసు ప్రభు వారితో ఐక్యత కలిగి ఉండే జీవితాన్ని ఇస్తున్నాడు. క్రీస్తుతో మనం ఐక్యత కలిగి ఉంటున్నాం. కానీ క్రీస్తుతో ఐక్యత అనుకుంటున్నాం, కానీ మనలో మనకు ఐక్యత లేదు. నువ్వంటే నాకు పడదు, నేనంటే నీకు పడదు, ఈయనంటే ఆయనకు పడదు, ఆమంటే ఏమకు పడదు. ఒకరికొకరు పడినప్పుడు ఐక్యత ఎక్కడి నుండి వచ్చింది? సహోదరులు ఒకరికొకరు సమాధాన పడి ఉండాలి, ఒకరినొకరు ఐక్యత కలిగి ఉండాలి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరికొకరు సరి చేసుకోవాలి. ఆ ఐక్యత మనలో లేనప్పుడు, ఆ ఐక్యత భావం మనలో లేనప్పుడు సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరం, ఎంత మేలు అన్న వాక్య భాగం మన మీద నెరవేర్చబడతల్లా. ఐక్యత లేనప్పుడు కష్టం. ఐక్యతాయే నాయభిలాష నాదు చేదును తొలగించును. చూసారా? ఒక ఐక్యత ఉంటే మనలో ఉన్న చేదు మొత్తం దొరికిపోయిద్దంట. కానీ ఐక్యత లేదు. నేటి దినాల్లో మందిరంలో ఐక్యత లేదు, సంఘస్థుల ఐక్యత లేదు, విశ్వాసుల మధ్యలో ఐక్యత లేదు, దేవుని బిడ్డల మధ్యలో ఐక్యత లేదు, దేవుని సమూహంలో ఐక్యత లేదు, దేవుని బిడ్డలుగా చేర్చబడుతున్నటువంటి ప్రజల్లో ఐక్యత లేదు. ఈ ఐక్యత లేకపోవడం ద్వారా, పునరుద్ధానం ద్వారా క్రీస్తుతో ఐక్యత కలిగి ఉండాల్సిన మనం ఐక్యతలోనికి వెళ్ళలేకుండా ఆగిపోబడుతున్నాం. ఐక్యత ఇంపార్టెంట్. భక్సింగ్ గారు ఎప్పుడు చెబుతూ వస్తారు, ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రెషస్, ఆల్ ఆర్ లవ్డ్. అందరినీ ప్రేమిస్తున్నారు, అందరూ సమానమైన వారు, అందరూ ప్రత్యేకించబడిన వారంట. దాంట్లో ధనికుడు పేదవాడు, దరిద్రుడు ఉన్నవాడు, లేనివాడు పేదవాడు అనే వ్యత్యాసం, భావం అని అసలు లేనే లేదు. ఐక్యత అంటే అది. పూర్వ దినాల్లో రొట్టె విరిచేటప్పుడు ఆ దినాల్లో దేవాలయం కానీ దేవుని సన్నిధిలో కానీ అక్కడ మందిరం ఆరాధన జరుపుకుంటుంటే ఎవరి సంచిలో వాళ్ళు రొట్టె పట్టుకుని తెచ్చేవాళ్ళు. ఇప్పుడు బైబిల్ బ్యాగులు వచ్చినాయి కదా, అట్లా రొట్టె మొక్కలు తెచ్చుకునేవాళ్ళు, రొట్టెలు తెచ్చుకునేవాళ్ళు ఎవరింటికాడి నుంచి వాళ్ళు. పూర్వ దినాల్లో పౌలు ఇది చూశాడు. ఎవరు రొట్టాడు తెచ్చుకుంటున్నాడు? లేనోడు రొట్టె తినలేకపోతున్నాడు, రొట్టె చేసుకోవడానికి కూడా స్థితి లేనోడు ఉన్నాడు. వాడు రొట్టె తినలేని స్థితిలో ఉంటున్నాడు, వాడికి రొట్టె దొరకట్లా. అప్పుడు పౌలు ఏం చేశాడంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినట్టు 16వ వచనంలో
పౌలు ఒక మాట సెలవిస్తూ వస్తాడు. ఏమన్నాడు? మనం ఆశీర్వదించి దీవించి పాత్రలను త్రాగుట క్రీస్తు రక్తం పాలు పంచుకుంటే, మనం విరుచి రొట్టె క్రీస్తు తినుట రొట్టె క్రీస్తు శరీరంలో పాలు పంచుకుంటేనే కదా. అదే రీతిలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 అంటాడు, శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ విషయమై మీ పిలుపు విషయమై కూడా ఒకటే నిరీక్షణ ఉండటకు పిలువబడుతున్నారు అంటున్నాడు. అంటే ఐక్యతలో ఉన్నవారు ఒకటే రీతిలో ఉంటారు. వ్యత్యాసభావం విధానాలుగా వాళ్ళు వీరని కులాలు మతాలు కానీ వ్యత్యాసం ఉన్నవాడు లేనివాడు, దరిద్రుడు పేదవాడు ధనికుడు ధనం లేనివాడు వ్యత్యాసం ఉండదు ఐక్యతలో. అసలు ఐక్యత అంటే ఉండాలి, లేనివాడిని మొత్తాన్ని కలుపుకుని పోవటమేగా ఐక్యత అంటే. ఐక్యత అంటే ఏంటండి? ఉన్నది లేనిదాన్ని కలుపుకోవటం. ఆ దినాలు పౌలు అదే చేశాడు. రొట్టె విషయంలో ఉండేవాళ్ళు ఉండట్టుకు రొట్టె తీసుకుంటున్నాడు, లేనివాడికి రొట్టె ఉంటల్లా. అప్పుడు పౌలు చూసి ఇది వద్దేక, ఉన్నవాళ్ళు రొట్టెలు తెచ్చుకోవద్దు, లేనివాడు కూడా తేవద్దు, అందరికీ ఒకే రొట్టె మనం సిద్ధపరుద్దామని ఒకే రొట్టె చేయబడుతూ వచ్చింది. అందుకే మనం అపోస్తులైన పౌలు వెళ్ళిన మార్గంలో మన సహవాసం నిలబడి ఉంది. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, సువార్త, వీటన్నిటిలో అపోస్తులైన పౌలు కానీ అపోస్తులు నడిచిన మార్గంలో మనం ఉండాం. ఆ యొక్క అపోస్తులైన మార్గంలో నడవడానికి కారణం ఏంటి? ఐక్యత. ఏమొచ్చిందండి? ఐక్యత. ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత వాళ్ళందరూ చెప్పాల్సింది చెప్పి ప్రభు పరమును కొనుగోబడిన తర్వాత అందరిలో యూనిటీ, ఐక్యత వచ్చింది. ఒక ఐక్యత వల్ల వారి జీవితాలంతా మేలుంది. సంఘము అత్యాశక్తితో ప్రార్థించిందంటే ఎలా ప్రార్థించింది? అపోస్తలుల కార్యం 12వ మనం చూస్తాం. సంఘం పేతురు కొరకు అత్యాశక్తితో ప్రార్థించింది. ఎలా ప్రార్థించింది? ఎలా? ఐక్యతతో. ఐక్యత ఇంపార్టెంట్. ఈరోజు మందిరాల్లో ఐక్యత లేదు, దేవుని ప్రజల మధ్యలో ఐక్యత లేదు, విశ్వాసుల మధ్యలో ఐక్యత లేదు, సేవకుల మధ్యలో కూడా ఐక్యత లేదు. కాబట్టి ఏం జరుగుతుంది? పునరుద్ధానంలో ఆయనతో పాటు ఐక్యతలో ఉండాల్సిన మనం ఆ ఐక్యతలో నుండి తొలగిపోయి నిత్య నరకానికి పోవడానికి సమీపంగా ఉంటున్నాం మేము. ఈరోజు ఐక్యత ఇంపార్టెంట్. నేనంట కదా, ఎవరంటే నీకు ఇష్టం లేదో వారితో ఎక్కువ మాట్లాడు, ఎవరు నిన్ను బాధపరుస్తారో వారిని ఎక్కువ ఇష్టపడు, ఎవరు నిన్ను ఎక్కువ తిడతారో వాళ్ళని ఎక్కువ ప్రేమించు. ప్రభాదేగా చేసింది. ప్రభాదేనే కదా. ఎవరు ఇస్కరియోతు యోధ ప్రభుని అప్పగిస్తున్నాడు. ఆ యోధనే తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాడుగా. వాడు అప్పగిస్తాడని తెలుసు, నన్ను అప్పగించేవాడే నాతో పాటు ఆ బలలో చేయి వేస్తున్నాడని కూడా చెప్పాడు ప్రభు. మరి ఇవన్నీ చెప్పిన తర్వాత పక్కన పెట్టుకున్నాడు, దూరం పెట్టుకున్నాడా? ప్రేమించాడు. ఆ ప్రేమ ఇంపార్టెంట్. ఐక్యత, ప్రేమ. కానీ మందిరాల్లో అది లేదు. ఈ అక్క అంటే అక్క పడదు, అక్క అంటే ఎక్క పడదు. ఈ అక్క ఎడ కూర్చుంటే అక్క చివరిలో కూర్చున్నది, అక్క ఆడ కూర్చుంటే ఎక్క ఎడకు వచ్చి కూర్చున్నది. భలే చీరగట్టుకొచ్చింది చూసేవా అక్క, ఏడుండో వాళ్ళతో మాట్లాడింది. నిజంగా కొంద భర్తని ఏదిచ్చి తెచ్చుండిద్ది. వచ్చాడు అయ్యా, చూడు ఎట్ట కూర్చుంటున్నాడు. ఇవన్నీ మన మనస్తత్వాలు. ఇది సంఘంలో పనిచేయవు, దేవుని మందిరంలో ఈ పనిచేయవు, దేవుని సన్నిధిలో ఈ పనిచేయవు. ఒకరిని చూసి అసూయపడే జీవితం మనకు దేవునిలో పనిచేయదు. మన జీవితం అంతా సాఫీగా వెళ్ళాలి. టైం అయిపోతుంది. చాలా మృదువుగా ఉండాలి. పునరుద్ధానం తర్వాత మనందరికీ ఏముంటుందో తెలుసా? ఐక్యత. అంటే అందరం ఒకేసారి దేవుని రాజ్యంలో ఉంటున్నాం, ఒకే రీతిలో దేవుని ఆరాధన చేస్తున్నాం, ఒకే రీతిలో దేవుని స్తుతిస్తున్నాం, ఒకే రీతిలో దేవుని గణపరుస్తున్నాం. పునరుద్ధానం తర్వాత అక్కడ ఐక్యత పరలోకం ఉన్నప్పుడు ఇక్కడ లేకపోతే అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? వారి క్రియలు వారి వెంట వచ్చినాయని బైబిల్ అంటుంది. ప్రకటన గ్రంథం 22:12 రాయబడుతూ వచ్చింది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందన్నాడు. అంటే ఎక్కడ ఐక్యతతో కూడిన క్రియలు లేకపోతే దేవుని రాజ్యంలో ఐక్యతతో కూడిన వారితో నువ్వు ఎలా కూర్చుంటా? నువ్వైనా నేనైనా ఎలా కూర్చుంటావు? అది అసంభవమా? సంభవమా? అసంభవం కదా. మరి ఇప్పుడు మనం దేవుని బిడ్డలో దేవుని రాజ్యంలో ఐక్యతతో ఉన్నప్పుడు పునరుద్ధానం తర్వాత మనము కూడా ఎలా ఉండాలి? ఇక్కడ ఐక్యత ఎదిగా అంతే కదా. ఏం విత్తుతావో ఇక్కడ ఐక్యత లేని జీవితాన్ని విత్తితే ఐక్యత లేనట్టుగానే పరలోకంలో ఉండాల్సి వచ్చింది. ఐక్యత లేనట్టు పరలోకానికి ఎందుకు వెళ్తాడండి? అవకాశమే ఉండదు.
కాబట్టి ఐక్యత ఇంపార్టెంట్. పెద్దలు ఎందుకు రాశారు కానీ ఐక్యతే నా అభిలాష, నాదు చేదును తొలగించమనే పాట చాలా నాకు ఇష్టమైన పాట. ఎందుకు రాశారో, ఏ టైంలో రాశారో తెలియదు కానీ చాలా ఇష్టం. అక్కడ ఐక్యత ఇంపార్టెంట్. అదే కోరిక. చాలామంది విశ్వాసులుగా కోరికలు లేవు. గర్వం, అహంకారం, అవివేకం, అనాలోచన ఇవన్నీ మానవుల్లోకి వచ్చిన తర్వాత ఐక్యత అనేది వెళ్ళిపోయింది. 2012లో తిమోతి అంకుల్ చెప్పాడు, నేను స్పష్టంగా ఇంటూ వచ్చా. హెబ్రోన్లో చదువుతున్నాడు వాక్యంలో, శరీరం అనేది దేవుని మందిరం ప్రాకారాలు దాటి మందిరంలోకి వచ్చేసిందట. అర్థమవుతుందండి? శరీరం అనేది దేవుని మందిర ప్రాకారాలు అంటే దేవుని మందిరాన్ని చుట్టూ ప్రాకారాలు గుండా గోడలు దాటి మందిరంలోకి ప్రవేశించిందంట శరీరం. అందుకనే కొట్లాట్లు, గొడవలు, అవమానాలు, నిందలు, బాధలు, ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోతాం, ఒకరంటే ఒకరు అసూయపడతాం, ఒకరంటే ఒకరు ద్వేషం కలిగి ఉంటాం. వీటన్నిటికి కారణం శరీరము. ఈ శరీరాన్ని పౌలు వలె నలగొట్టుకుంటే ఐక్యత బయటకు వచ్చింది. మీకు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా అన్నట్టు తక్కువ టైం ఇచ్చాడు, కానీ స్పెషల్గా వచ్చాం కాబట్టి మళ్ళీ సాయంత్రం మీరు వస్తారో రారో తెలియదు కాబట్టి ఇప్పుడే ముగిచ్చేద్దాం. ఎప్పుడైనా పచ్చిమిరకాయల పచ్చడి చేశారా? చేసినోడు చేతులు ఎత్తండి. అందరూ అన్నమాట నాకు వద్దక్క, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని నాకెందుకు. పచ్చిమిరకాయల పచ్చడి చేసి బ్రదర్స్ ఎత్తవాకండి, అలవాట్లు పొరపాటుని ఇంటికాడ చేసినట్టు ఏడు ఎత్తవాకండి. సిస్టర్సే పచ్చిమిరకాయల పచ్చడి ఎవరైనా చేస్తే చేయెత్తండి, తలకంటే పైకి ఎత్తండి. ఎత్తుదాం వద్దు అన్నట్టు కాదు. అసలు పచ్చిమిరకాయల పచ్చడి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తలకంటే పైగా చేయెత్తండి. లేరా ఎవరు? మరి ఏందక్క ఇట్ట ఉంటారు ఇసిన్ గారిలాగా? పచ్చిమిరకాయల పచ్చడి చేసిన వాళ్ళు చేయెత్తండి. ఆ పచ్చిమిరకాయల పచ్చళ్ళు ఏమేమి వేస్తారు చెప్పండి అక్క, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి. పచ్చిమిరకాయలు, పచ్చిమిరకాయల పచ్చళ్ళు, పచ్చిమిరకాయలు 2 మీరు చెప్పండి అక్క. టమాటాలు మీరు అక్క, ఉల్లిగడ్డలు మీరు చెప్పండి అక్క, వెల్లుల్లిపాయలు మీరు చెప్పండి అక్క, ఉప్పు మీరు చెప్పండి అక్క, చింతపండు మీరు చెప్పండి అక్క. ఉప్పే చెప్పింది చెప్పొద్దు. ఏమేస్తారక్క? పల్లీలా? అవి కూడా వేస్తారా? అది సపరేట్. సరే, మాకు తెలిసిన పచ్చిమిరకాయల పచ్చడి సంగతి చూద్దాంలే. ఇంకా మీరు చెప్పండి అమ్మా, తెలుసా? అసలు తిన్నారు ఎప్పుడైనా పచ్చిమిరకాయల పచ్చడి? ఎట్లా ఉండేది? ఇంకా కొత్తిమీర, అసలైన మర్చిపోయాం. ఇంకా కరివేపాకు, ఇంకా పుదీనా, అది కూడా వేస్తారా? ఇంకా ఇంకేం వేస్తావు? నూనె కూడా వేస్తాం కదా, నూనె. ఇవన్నీ వేసిన తర్వాత ఏమైంది పచ్చడి? ఎట్లుండిద్ది చెప్పండి. పచ్చడి ఎట్లుండిద్ది? పెద్దగా చెప్పండి. కమ్మగుంటుందా? టమాటాల్లా కనపడతాయి, పచ్చిమిరకాయలా కాపాడతాయి, నూనెలా కాపాడేది. వాటిని దంచితేనే కదా అసలైన స్వరూపం వచ్చేది. అవన్నీ రోట్లు వేసి చక్కగా దంచి వాటిలో ఉన్న స్వరూపాన్ని చూసుకుంటూ, ఉప్పు సరిపోయిందా, అన్నీ సరిపోయిందా లేదని చూసుకుంటూ, దాన్ని అప్పుడప్పుడు ఎంగిలి చేస్తూ, కొద్ది నాలుగు బాగా చాపేలా అట్లా నాక్కుంటూ, దాన్ని ఎంగిలి చేస్తూ, సేవకులు పెట్టడానికైనా విశ్వాసులు పెట్టడానికైనా ఎట్లా నాక్కుని దాన్ని ఎంగిలి చేసిన తర్వాత అది బాగుంటే తెచ్చేం చేస్తాము. బాగా కొట్టిన తర్వాత అది బాగుంటే అప్పుడు తెచ్చిస్తాం. ఏమని? నా పచ్చడి తయారు చేశాను. ఒక పచ్చడిగా తయారు చేయడానికి ఎన్ని ఐటమ్స్ పడుతుంది? చాలా ఐటమ్స్ పడుతుంది. ఇన్ని పడినా పచ్చడిగా వస్తుందా? అసలైంది పడాలి. ఏంటది? దెబ్బ పడాలి. ఏం పడాలా? దెబ్బ. ఆ దంచితే అప్పుడు అది పచ్చడిగా మారిద్ది. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో, ఒక విశ్వాస యొక్క జీవితంలో, వాక్య వెలుగులో, దేవుని మాటల వెలుగులో ఎప్పుడైతే దంచబడతాడో అప్పుడు నిజమైన స్వరూపం బయటకు వచ్చింది. అప్పుడు నిజమైనటువంటి మాధుర్యం బయటకు వచ్చింది. అప్పుడు నిజమైన క్రైస్తవం బయటకు వచ్చింది. అప్పుడు నిజమైన క్రైస్తవుడిని అనిపించుకోగలుగుతాం. లేకపోతే మనం ఎలా ఉంటామండి? చెప్పండి, ఎలా ఉంటాము? ఇంకా మన జీవితాలు హస్తగతంగానే ఉంటాయి. ఎలా ఉంటాయి? హస్తగతంగానే ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడుతున్నమాట ఐక్యత. ఆ టమాటా, ఉల్లిగడ్డలు, పల్లీలు అంటున్నారు, మళ్ళీ వెల్లుల్లి, పల్లీలు ఎప్పుడు చూడలేదక్క, వెల్లుల్లి, ఇంకా ఆయిల్, ఇంకా పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి దంచితే అవన్నీ ఐక్యత కలిగి ఉంటేనే మన నోటికి మాధుర్యం వస్తుంది. అవునా?
సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఐక్యత కలిగి ఉంటేనే ఆ మందిరానికి మాధుర్యం, అది అభివృద్ధి అయింది. క్రొత్త ఆత్మలు రావాలంటే ఏం తెలుసా? వచ్చిన ఆత్మకి, కొత్తగా వచ్చిన దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళవాక ఆమె ఎట్లాంటిది, ఈయన అట్టంటాడు అని చెబుతావు. వాడు వచ్చేవాడు ఈ వారంతోనే పరవలసిన పాట పాడుకుని వెళ్తాడు. ఐక్యత లేదు. ఒక పచ్చడికే, మనం తినే పచ్చడికే అన్ని కూరగాయలు ఒక్క విధానంలోకి వస్తున్నప్పుడు, ఒకదాని కూడా కలిసిపోతున్నప్పుడు, ఒకదాని కూడా ఐక్యత కలిగి ఉంటున్నప్పుడు, సంఘంలో ఉన్న మనం, స్వరక్తం ద్వారా కలగబడిన మనం, యేసుప్రభు రక్తం ద్వారా కలగబడిన మనం ఎందుకని ఐక్యత కలిగి ఉండలేకపోతున్నాం? ఒక పచ్చడి ఐక్యత ఉంటుంది, కూరగాయల ఐక్యత ఉంటుంది, కానీ మనం ఎందుకు ఐక్యతలో ఉండలేకపోతున్నాం? వాటికంటే మనం శ్రేష్ఠం కాదా? ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు మీరు, అవి కొయ్యవు విత్తం అయినా వాటికంటే మీరు శ్రేష్ఠులని ప్రభు అంటున్నాడు. అంత శ్రేష్ఠకరమైన మనం ఎందుకు ఐక్యత ఉండలేకపోతున్నాం? క్రీస్తు పునరుద్ధానం తర్వాత ప్రతి క్రైస్తవుల్లో ఐక్యతను నింపుతున్నాడు. ఆ ఐక్యత లేనప్పుడు దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావన్న భ్రమలో ఉంటావు అంతే. ఎన్నో మాట ఇది? 3వ మాట. 4వ మాటను చూద్దాం రండి. పచ్చడి దంచాలి కాబట్టి టైం పట్టేది. 4వ మాట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 48వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 48వ వచనం. 5-10 నిమిషాల్లో ముగిస్తా, త్వరగా చదవండి. చాలు చాలు కాదయ్యా, యవనస్తులు ఎంతమంది ఉన్నారు పాపం, వృద్ధాప్యులు ఉన్నాయని చదువుతున్నాడు కానీ అంత ఆసక్తితో. మీరేంటి బైబిల్ చదవటానికి ఇదైపోతారు? వాట్సాప్ స్టేటస్లు చదవమంటే రాత్రి 12-1 దాకా కూడా చదువుతారే. బైబిల్ చదవమంటే చదవలేకపోతున్నారు యవనస్తులు. సరే, ఇక్కడ రాయబడుతున్న ఎన్నో మాట ఇది? అయిపోయింది, టైం అయిపోయింది, త్వరగా ముగిచ్చేస్తున్నా. 4వ మాటను మనం చూడగా, 4వదిగా పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటున్నాం ఏంటి తెలుసా? 4వ మాట ఇక్కడ ఏంటి చూడండి. పరలోక సంబంధి యొక్క పోలికను మనం పొందుకుంటున్నాం. ఏం చేస్తున్నామండి? పరలోక సంబంధి యొక్క పోలికను మనం ధరించుకుంటున్నాం. పరలోక సంబంధి అయిన ప్రభు అయిన యేసు ప్రభువారు, లేదా పరలోక సంబంధమైనటువంటి పోలిక ఎలా అవుతుందో దాని యొక్క స్వరూపాన్ని మనం ధరించుకుంటున్నాం. పరలోక సంబంధమైన స్వరూపం, పరలోకంతో కూడిన స్వరూపం, పరలోకం ఎంత ఘనమైనదిగా, ఎంత మాధుర్యమైనదిగా, ఎంత శ్రేష్టకరమైనది ఉంటుందో అంత ఘనమైన స్వరూపాన్ని మనం ధరించుకోబోతున్నాం ఒకరోజు. ఆయన పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటున్నదే పరలోకపు స్వరూపాన్ని మనం పొందుకుంటున్నాం. ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో రాయబడుతున్నమాట. మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనం. చాలు చాలన్న. కాబట్టి ఇక్కడ రాయబడి అనమాట. మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనంలో పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటున్నది ఏం తెలుసా? దేవదూతలతో సమానత్వాన్ని పొందుకుంటున్నాం. ఏం పొందుకుంటున్నామండి? దేవదూతలతో సమానత్వం. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? మన చదువునానా, బిగ్గరగా చదువు. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, పరలోకమందులి దూతల వలె ఉందురు అని రాయబడుతూ వచ్చింది. ఇంకో చోట వ్యాఖ్యానంలో చూసినట్లయితే పరలోక దేవదూతలతో సమానులు అని అర్థం. ఏంటి? దేవదూతలతో సమానులుగా ఇంకో చోట రాయబడుతూ వచ్చింది. ఇక్కడ ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఎన్నో మాట ఇది? 5వదిగా చూడగా మనం వాక్యాన్ని చూస్తున్నాం. పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటుంది ఏంటంటే దేవదూతలతో సమానత్వాన్ని పొందుకుంటున్నాం. ఏ దేవదూతలైతే దేవుని ఆరాధిస్తున్నారో, ఏ దేవదూతలైతే రేత్రింబగలు రేయింబగలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని దేవుణ్ణి ఆరాధిస్తున్నారో వారితో మనం సమానత్వాన్ని కలిగి ఉంటున్నాం. అంటే అర్థం ఏంటి? మనం కూడా దేవదూతల వల్ల దేవుని ఆరాధించేవారు ఉంటున్నాం, దేవుని స్తుతించేవారు ఉంటున్నాం, దేవుని మహింపరిచేవారు ఉన్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం రాయబడుతూ వచ్చింది, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని మానక రేయింబగలు ఆరాధించబడుతున్నాడు. అంటే దేవదూతలతో మనం సమానంగా ఉండి సర్వోన్నతుడైన దేవుని, సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి మానక రేయింబగలు ఆరాధించేవారు ఉంటున్నాం.
పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటుంది ఏంటో తెలుసా? సర్వ భూమికి ఆకాశం సృష్టికర్త అయ్యండి, ఆకాశం మహాకాశం పడుతున్న గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం దేవదూతలతో పాటు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. 5వ మాట ఏంటి? దేవదూతలతో సమానులుగా ఉండి, దేవదూతలు ఎలా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అలా ఆరాధించేవారుగా చేయబడుతున్నాం. ఇక 6వదిగా పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటుంది ఏంటంటే, రండి దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే లూకాసు సువార్త 20వ అధ్యాయం 36వ వచనం. లూకాసు సువార్త 20వ అధ్యాయం 36వ వచనం. వారు పునరుద్ధానంలో పాలువారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులయుందురు గనుక వారికను చావనేరరు. అర్థమవుతుందండి? ఇకను వారు చావనేరంట. ఇప్పుడు 6వదిగా పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటుంది ఏంటో తెలుసా? దేవుని కుమారులుగా ఉండే ధన్యత పొందుకుంటున్నాం. ఈ లోకంలో అది పోగొట్టుకోవచ్చు, కానీ నిజమైన క్రైస్తవుడు పునరుద్ధానం పొందిన తర్వాత ఒక క్రైస్తవుడు పునరుద్ధానుడిగా లేపబడినప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని కుమారుడుగా చేయబడుతున్నాడు. దేవుని కుమారుడు చేయబడిన అనుభవాన్ని చూస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? బైబిల్లో మాట చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చింది? వారు పునరుద్ధానంలో పాలువారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులయుందురు. ఇప్పుడు ఎలా ఉంటున్నామండి? దేవుని కుమారులు. దేవుని కుమారులు అంటే ఎవరు? యేసు ప్రభు వారి స్వరూపులు ఉండేవారు. ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాం? యేసు ప్రభు వారితో సహపాటి వారికి ఉంటున్నాం పునరుద్ధానం తర్వాత. అదే కదా యేసు ప్రభు వారు యోహాను సువార్త 17వ అధ్యాయం అంటాడు కదా, క్షమించండి 15వ అధ్యాయంలో ఏమంటాడు? మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తానంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మనల్ని దేవుని కుమారులుగా చేస్తున్నాడు ఆయన పునరుద్ధానం తర్వాత. ఆయన పునరుద్ధానం యొక్క అనుభవంలోకి మనం తీసుకొచ్చిన తర్వాత నిజమైన దేవుని కుమారులుగా చేస్తున్నాడు అంటాడు కదా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం అంటాడు. ఏమంటున్నాడు? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. అంటే యేసు ప్రభు వారు పునరుద్ధానం తర్వాత దేవుని ప్రియ కుమారులుగా మనం సిద్ధపరుస్తున్నాడు. మన యందు దేవుడు ఆనందించేటట్టు, దేవుడు మన యందు సంతోషించేటట్టు దేవుని కుమారులుగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు పునరుద్ధానం తర్వాత. ఇక 7వదిగా పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటున్నవి ఏంటి? ఇప్పుడు కాదండి, పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటున్నవి ఏంటి తెలుసా? 6 విషయాలు చెప్పాం. అసలుకే మతిమరుపు ఉంది. త్వరగా చెప్పండి. మొదటిది పునరుద్ధానం తర్వాత మార్పు చెందుతున్నాం. 2 దేవుని స్వరూపంలోకి వస్తున్నాం. 3 ఐక్యత కలిగి ఉంటున్నాం. 4 పరలోక సంబంధంగా ఉంటున్నాం. 5 దేవదూతలతో సమానులుగా ఉంటున్నాం. 6 దేవుని కుమారులుగా ఉంటున్నాం. 7వదిగా పునరుద్ధానం తర్వాత మనం పొందుకుంటుంది ఏంటంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. పునరుద్ధానం తర్వాత ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఎప్పటికీ జీవం మనలోకి వస్తుంది. ఎప్పటికుండే జీవం. పునరుద్ధానం తర్వాత ఏం జరుగుతుందండి? ఎప్పటికుండే నిత్య జీవం మనలో ఉంటుంది. ఇప్పుడు నిత్య జీవం కలిగి ఉండమని మనం అనుకుంటున్నాం. ఒకరోజు పునరుద్ధానం జరిగిన తర్వాత నిత్య జీవం మనకు వస్తుంది. జీవం మనకు వస్తుంది. ఏమొస్తుందండి? జీవం. నిత్యత్వంతో కూడిన జీవం, నిత్యత్వంలో ఉండేటటువంటి జీవం, నిత్యము ఉండేటటువంటి జీవం ఒకరోజు మనకు అనుగ్రహించబడుతుంది పునరుద్ధానం ద్వారా. ఏ పునరుద్ధానం తెలిసేది? మనం పునరుద్ధానులుగా లేపబడిన తర్వాత సంగతి. ప్రభువు పునరుద్ధానులుగా లేపబడ్డాడు, అది అయిపోయింది. ఇప్పుడు మనం పునరుద్ధానులుగా లేపబడాలి కదా. ఎప్పుడు లేపబడతాం పునరుద్ధానులుగా? పునరుద్ధానం లేచేవి 2 విషయాలు ఉన్నాయి. 1 మేలు పునరుద్ధానం ఉంది, 2 కీడు పునరుద్ధానం ఉంది. మేలు చేసిన వారు మేలు పునరుద్ధానం కలిగి ఉంటారు, కీడు చేసిన వారు కీడు పునరుద్ధానం. అంటే అర్థం ఏంటి? తీర్పు పునరుద్ధానం. కీడు చేసిన వాడు తీర్పుకి వెళ్తానికి పునరుద్ధానం కలిగి ఉంటాడు. మేలు చేసిన వాడు ఏ మేలు చేసాడో ఆ మేలును అనుభవించడానికి పునరుద్ధానం కలిగి ఉంటాడు. అయితే ఇక్కడ చెప్పేటటువంటి మాట
పునరుద్ధానం తర్వాత, మనకి పునరుద్ధానం కలిగిన తర్వాత. ఎప్పుడు మనకు పునరుద్ధానం కలిగి చెప్పండి, ఎప్పుడు కలిగిద్ది? అపోస్తలుడైన పౌలు ముగిచ్చేస్తున్నారండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, ఆలస్యమైంది క్షమించండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, ఈ మాట చదివి ప్రార్థనలో ముగిద్దాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం కూడా. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిల్చుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగొచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమై నిల్చుండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనుగోబడదాము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ఇది నిజమైన పునరుద్ధానం క్రైస్తవుడికి. నిజమైన పునరుద్ధానం ఏంటి? ఆయన కడబోర మనకు వినబట్టానికి మ్రోగించినప్పుడు, ఆ కడబోర దూత ఊదినప్పుడు, ఆ కడబోర మనం విన్నప్పుడు మృతులైన వారు మొదట లేపబడుతున్నారు. ఆ తర్వాత సజీవులమైన మనం లేపబడుతున్నాం. మధ్యాకాశానికి, ఆకాశ మండలం మీద మేఘముల మీద కొనిపోబడిన తర్వాత అది నిజమైన పునరుద్ధానం. అంటే ఆ మధ్యాకాశానికి కొనిపోబడతాం, మేఘం చేత కొనిపోబడతాం, మేఘమండలం మీద కొనిపోబడతామే నిజమైన పునరుద్ధానం. నిజమైన పునరుద్ధానం ఎప్పుడు జరిగిందండి? మనకి మృతులకి సజీవులకి మేఘమండలం మీద కొనిపోబడుతున్నప్పుడు, అంటే ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, కడబోరం రోగినప్పుడు, ఆ శబ్దములకు మృతులైన వారు లేచిన తర్వాత సజీవమై నిలిచి ఉండే మనం ఆ శబ్దం విని ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు అది నిజమైన పునరుద్ధానం. అంటే క్రైస్తవులకి ఎప్పుడు నిజమైన పునరుద్ధానం? ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు. ఆ రోజు మనం ఎలా ఉంటాం తెలుసా? ఆయన స్వరూపంలో ఉంటాం. ఎప్పుడు? ప్రభువుని ఎదుర్కొనే రోజు, ఆ పునరుద్ధానపు రోజు ఆయన స్వరూపంలో ఉంటున్నాం. ఇంకా ఎలా ఉంటున్నాం? ఐక్యతలో ఉంటున్నాం. ఇంకెలా ఉంటున్నాం? మహిమ కలిగిన శరీరంతో ఉంటున్నాం. ఇంకెలా ఉంటున్నాం? పరలోక సంబంధి పోలికగా ఉంటున్నాం. ఇంకా దేవదూతలతో సమానులుగా ఉంటున్నాం. ఇంకా దేవుని కుమారులుగా ఉంటున్నాం. ఇంకా ఎప్పటికీ నిత్యత్వంలో ఉంటున్నాం. ఆ పునరుద్ధానం ఎంత గొప్పదో చూడండి. ఆ పునరుద్ధానంలో 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి, మంచి క్రైస్తవ జీవితాన్ని భూమి మీద జీవిస్తే, దేవుని కొరకు మేలుకరమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే అది మేలుకరమైన మార్గానికి వెళ్తాం. ఈ లోకంలో క్రైస్తవులైన దేవుని బిడ్డలైన కీడుకరమైన జీవితాన్ని జీవిస్తే తీర్పుకి వెళ్తాం. పునరుద్ధానం అయితే 2 రకాల్లో లెగిస్తున్నాం. ఒకటే పునరుద్ధానమైనా 2 కోణాల్లోకి వెళ్తున్నాం. అది మేలుకా కీడుకా? చాయిస్ ఎవరిది? మనదే. సరి చేసుకోవాల్సింది ఎవరు? మనము. సరి చేసుకోవాల్సింది ఎవరు? నీవైనా, సేవకుడిగా నేనైనా, ఎవరమైనా సరి చేసుకోవాల్సిందే. ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానులే. మిమ్మల్ని పరలోకానికి పంపి నేను నరకానికి వెళ్తే ఉపయోగం ఏముంది? ఎంత బోధించిన తర్వాత భ్రష్టుని అయిపోతే ఉపయోగం ఏముంది? అందుకే నీవు సరి చేసుకోవాలా, నేను సరి చేసుకోవాలా. దేని కొరకు? ఆ పునరుద్ధానం కొరకు. దేని కొరకండి? ఆ పునరుద్ధానం. క్రీస్తు పూర్వం ఈ అనుభవాలు లేవు. క్రీస్తు శకంలోని ఈ అనుభవాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం దేవుని స్వరూపంలోకి రావటం లేదు. క్రీస్తు పూర్వం మహిమగల శరీరం లేదు. క్రీస్తు పూర్వం ఐక్యత లేదు. క్రీస్తు పూర్వం దేవుని యొక్క పోలిక లేదు. క్రీస్తు పూర్వం దేవతతో సమానత్వం లేదు. క్రీస్తు పూర్వం దేవుని కుమారులుగా లేదు. క్రీస్తు పూర్వం నిత్య జీవం లేని స్థితిలో జీవిస్తూ వస్తున్నాం. ఒకప్పుడు మనం ఇసుక మీద ఇల్లు కట్టిన వారిలాగా ఉండాం. అది నిత్య జీవానికి సంబంధించింది కాదు. ఇప్పుడు క్రీస్తు అనే బండ పైన పునాది వేయబడిన వారు ఉండాం. దీనికి కారణం ఏంటి? యేసు ప్రభువారు. అయితే ఇప్పుడు క్రైస్తవులుగా ఉండాం. రక్షణ, మార్మోస్, బాప్తిసం పొంది ప్రతి ఆదివారం ప్రభు వాళ్ళ దగ్గర సరి చేసుకుంటూ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాం. కానీ దీనికంటే ఇంకొకటి ఉంది ప్రాముఖ్యమైనది. ఏంటి? పునరుద్ధానం కొరకు సిద్ధపడాలి. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఎంత సిద్ధపడుతున్నావో పునరుద్ధానం కొరకు అంత సిద్ధపడాలి. ఏ పునరుద్ధానం? తీర్పు పునరుద్ధానం కాదు, మేలు పునరుద్ధానం కొరకు సిద్ధపడాలి. ఆ మేలు పునరుద్ధానంలో 7 ఆశీర్వాదాలను ఇప్పుడు చూసాం. కాబట్టి ఆ పునరుద్ధానం కొరకు మనం సిద్ధపడాలి. యేసు ప్రభువారు పునరుద్ధానుడే లేచాడంటే ఇట్టి పునరుద్ధానపు జీవితాన్ని మనకి ఇవ్వటానికి ఒకరోజు ఆయన పునరుద్ధానంలో మనం పాలువారుగా అయినప్పుడు
ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మన సంఘంగా ఎత్తబడినప్పుడు పునరుద్ధానం మనకు కలిగింది కాబట్టి 7 ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వటం కొరకు ఆయన వేచి ఉంటున్నాడు. మనం ఏం చేయాలా? ఆ పునరుద్ధానం వైపు మనం చూడాలి. ఒకే మాట, చిన్న ప్రార్థన మన జీవితం పునరుద్ధానపులో ఉండే 7 ఆశీర్వాదం పొందుకునేటట్టు చేసింది. ఒక ప్రార్థన సరిగా చేయకపోతే క్రీస్తు పూర్వానికి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. ఆ 7 అనుభవాన్ని పొందుకోలేని స్థితికి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, మోకాళ్ళ మీదకి వద్దాం. కొందరికి ఇది చివరి కూడిక అయి ఉండొచ్చు, సాయంత్రం మీరు రాకపోవచ్చు. ఎందుకంటే ఏదో ఒక పనిలో దూర ప్రాంతాన్ని బట్టి ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో. ప్రభువా, నాలో బలహీనతలు ఉన్నాయి, ప్రభువా నాలో లోపాలు ఉన్నాయి, ప్రభువా నేను అవిధేయుణ్ణి, యేసు ప్రభువా నా జీవితాన్ని మార్చండి. ఒకరోజు నాకు పునరుద్ధానం కలగబోతుంది, ఒకరోజు నా జీవితానికి పునరుద్ధానం పొందుకోబోతున్నా. నేను పునరుద్ధానం తర్వాత 7 ఆశీర్వాదం నాకు ఇవ్వబడుతుంది. క్రీస్తు పూర్వం ఈ పునరుద్ధానపు యొక్క అనుభవం లేదు. క్రీస్తు పూర్వం ముందు నా జీవితము 7 అనుభవం లేదు. క్రీస్తు శకములోనే 7 అనుభవం కలిగిన పునరుద్ధానంలో పొందుకుని 7 ఆశీర్వాదం పొందుకోగలుగుతున్నా. ప్రభువా నన్ను క్షమించండి, నా జీవితాన్ని సరిచేయండి. నేను క్రీస్తు శకములోకి రావాలి. ఇంకా నాలో లోపాలు, బలహీనతలు, అవిధేయతలు బట్టి క్రీస్తు పూర్వంలోనే నేను నివసిస్తూ వస్తున్నా. నన్ను సరిచేయండి, నా తప్పులు క్షమించండి, నన్ను సరైన మార్గంలో నడిపించండి. యేసయ్యా, నీ మహిమగల శరీరం, నీ ఐక్యత, నీతో పాటు పాలివారిగా, పరలోకంతో పోలిన వారిగా, దేవదూతలతో సమానులుగా, దేవుని కుమారులుగా, దేవా నిత్యజీవం కలిగిన వారిగా ఉండేటట్టు నన్ను సిద్ధపరచండి. ఇప్పుడు ఒకరోజు నేను ఈ లోకం విడిచిన, లేదా నేను సజీవుడిగా ఉన్నప్పుడు మీరు వచ్చిన నాకు పునరుద్ధానం కలిగిందంటే నేను మేలు పునరుద్ధానంలోకి వెళ్ళాలి, కానీ తీర్పు పునరుద్ధానంలోకి వెళ్ళకూడదు. తీర్పు పునరుద్ధానంకి వెళ్ళేవారు క్రీస్తు పూర్వం ఇంకా ఉన్నట్లే, మేలు పునరుద్ధానానికి వెళ్ళేవారు జీవంతో కూడిన పునరుద్ధానం కలిగిన వారు. ప్రభువా, ఇంకా నాలో క్రీస్తు పూర్వం అనుభవాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం పునరుద్ధానం కాదు, క్రీస్తు పూర్వం జీవితం ఉంది. దయచేసి క్షమించండి. నా ప్రవర్తన, నా మాటలు, నా ఆలోచనలు, నా ఉద్దేశాలు, నా క్రియలు, నా నడవడిక, నా ప్రవర్తన, నా చూపు, నా క్రియలు, దేవుని మందిరంలో ఉంటున్నా, దేవుని మందిరానికి వెలుపడి ఉంటున్నా, నా జీవితం సరిగా లేదు. ప్రభువా దయచేసి నన్ను క్షమించి సరిచేయండి. తండ్రి, మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. ఆ రాబోతున్న దినాల్లో నాకు జరగబోయే పునరుద్ధానంలో 7 ఆశీర్వాదం పొందుకునే జీవితం ఇప్పుడు నా దగ్గర లేదు. దయచేసి మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి ఆ 7 కలిగిన పునరుద్ధానపు జీవితం కొరకై నన్ను సంసిద్ధులుగా చేయండి, సిద్ధపరచండి. అట్లు చేయడం కొరకు మీరు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధాడే లేచావు. ఆ పునరుద్ధానపు జీవితం నాకే ప్రభువా అని ఎవరైనా యేసు ప్రభునామని అడుగుతుంటే మీ కుడి హస్తం మీ తలగన్న పైకెత్తించి మీకోసం ప్రార్థన చేస్తాం. రక్షించబడిన వారైనా, రక్షణ పొందిన వారైనా ప్రభు నీతో మాట్లాడుతుంటే నీ కుడి హస్తం నీ తలగన్న పైకెత్తించి నీ కోసం ప్రార్థన చేస్తా. సహోదరులారా, యేసు ప్రభువు మిమ్మల్ని క్షమించును గాక. సహోదరులారా, యేసు ప్రభువు మిమ్మల్ని క్షమించును గాక. సహోదరుడా, యేసు ప్రభు నిన్ను కూడా క్షమించును గాక. సహోదరుడా, యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి నీ జీవితాన్ని మార్చును గాక. సహోదరి, యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. చేతుంచండి, మీకు పేపర్ ఇస్తాం. సహోదరిలో ఒకరు లెగవండి, పేపర్లు తీసుకుని సిస్టర్స్ వైపు పంచండి. సహోదరి, యేసు ప్రభు మిమ్మల్ని కూడా క్షమించను గాక. మీ జీవితాన్ని మార్చి రాబోతున్న దినాల్లో నువ్వు సజీవుడుకుంటే మృతమైన సజీవులమైన ప్రభు పునరుద్ధానములో ఆ 7 ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రభు నిన్ను నన్ను సిద్ధపరచును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? మీ తలగన్నా పైకెత్తుంచండి. చేయెత్తిన వాళ్ళు ఒక పేపర్ మీకు ఇవ్వబడుతుంది, అది తీసుకునేంతవరకు కూడా తలగన్నా పైకి ఉంచండి. ఇంకెవరైనా ఉన్నారా? పక్కన అమ్మ కూడా, ఆ మా అమ్మకు కూడా ఇవ్వండి. ఇంకెవరైనా? మీ తలకంటే పైగా అన్న ఇక్కడ చూడాలి.
యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నాకు ఆ పునరుద్ధానపు యొక్క 7వ ఆశీర్వాదం కావాలి, వాటిని పోగొట్టుకుంటున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దగ్గరకు వచ్చి వేచి ఎదురు చూస్తున్నా. ఆ 7వ అనుభవం నాకు కావాలి. నా జీవితాన్ని సరిచేయ ప్రభువా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా చేయొత్తున వారు ఎవరైనా ఉంటే మీ తలగంటే పైకెత్తొచ్చండి, మీకోసం పేపర్ ఇస్తాం. ఆ పేపర్ మీద మీరు రాసి ఇవ్వండి, ఇదిగో నా జీవితంలో ఉంది, నా కొరకు ప్రార్థించండి అని. ఇంకెవరైనా ఉన్నారా? తరుణం పోతే, సమయం పోతే నష్టపోతాం. సమయం పోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత ప్రయోజనం లేదు. నేడే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినమని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఇంకెవరైనా మీరు సిద్ధంగా ఉంటే, జీవితం ప్రభా నాది సరిగా లేదు, పునరుద్ధానం కొరకు నన్ను సిద్ధపరచు, ఒకరోజు పునరుద్ధానంలో పాలు పంపులు పొందాలని ఎవరైనా ఇష్టపడుతుంటే, దారి తప్పిపోయిన అనుభవం ఉంటే మీకు నీ కుడి హస్తాన్ని తలగన పైకెత్తించు. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరులారా, సహోదరులారా, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఒకవేళ చేయెత్తిన సహోదరి దగ్గర మీ దగ్గర పత్రికలు రాకపోతే చేయెత్తుంచండి. మీకోసం వెనక కుర్చీ మీద కూడా చేయెత్తిన వాళ్ళు ఒకసారి ఎత్తండి అమ్మ. ఎవరైనా ఇంకెవరైనా ఉంటే మీ కుడి హస్తం తలగన్న పైకి ఎత్తించండి. అటు ఇటు చూడొద్దు, దిక్కులు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. నీ హృదయాన్ని, నా హృదయాన్ని మనం చూసుకుందాం. మనలో లోపాలు, మనలో ఉన్న బలహీనతలు సరి చేసుకోమని ప్రభు మాట్లాడుతుంటే నీ తలగంటే పై అక్కడే ఉన్నా ఆరెంజ్ కలర్ కుర్చీలో కూర్చున్నావు, నీ తలగంటే పైగా నీ చేయెత్తించు. నీకోసం ఒక పత్రిక పడుతుంది, పేపరు, దాని మీద రాసి నీకు ఏముందని. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? సహోదరులారా, ఎవరు వస్తున్నారా? అటు ఇటు చూడొద్దు. ప్రభు మాట్లాడుతుంటే, ప్రభు సంధిస్తుంటే ఆయనలో ఐక్యత, ఆయనలో స్వరూపం, పరలోకపు రూపం, అందుమాత్రమే కాదు దేవదూత సమానత్వం, దేవుని కుమారులుగా ఉండే ధన్యత నీకు నాకు కావాలంటే, ఆ ధన్యతలో నువ్వు రాలేని స్థితిలో ఉంటే సరి చేసుకుని చేయెత్తుంచు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఎవరమైనా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎన్ని సంవత్సరాలు విశ్వాసమైనా సరే, అది కాదు. ఈరోజు దేవుడు నిన్ను దేవుని రాజ్యాన్ని సిద్ధపరచాలని ఇష్టపడుతున్నాడు. పునరుద్ధానంలో 7వ ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. బలహీనతలు, పొరపాట్లు ఉంటే కుడి హస్తం ఎత్తుంచు తలకంటే పైగా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? అక్కకే ఉండన్న పేపర్, అక్కకే ఉండ. ఇంకెవరైనా ఉన్నారా? అమ్మ చెంపకు పెట్టుకోవద్దు, చెయ్య తలకంటే పైకి ఎత్తి తెత్తుంచండి, లేకపోతే సైడ్కి కూర్చోండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? పేపర్ తీసుకున్న వారు దించండి, చేయి దించండి. పేపర్ తీసుకోని వారు పేపర్ మీ దగ్గర రాకపోతే చేయెత్తుంచండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? చివరిగా తరుణం పోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత ఏడిస్తే ఉపయోగం లేదు. అనేకులు బైబిల్ రొమ్ము కొట్టుకుంటున్నారని ప్రార్థన గ్రంథం రాయబడుతూ వచ్చింది. ఆ బాధపడే జీవితం వద్దు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? ఒకరోజు విడవబడిన కన్నీరుకల వలె గుండెలు బాదుకునే దినం రాకమునిపే ఇప్పుడే సరి చేసుకుందాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? చివరగా నీ కొరకే వేచి ఉన్నావు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? చేతుదా ముద్ద ఎత్తితే ఏమైందని సిగ్గుపడొద్దు. ఈరోజు నీ తీర్మానం రేపు పునరుద్ధానంలో 7వ ఆశీర్వాదం కొరకు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? చివరిగా ప్రార్థన. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందుండు మా ప్రియ తండ్రి, పునరుద్ధానపు అనుభవములు 7 సంగతులు మాతో పాటు మాట్లాడుతూ వచ్చిన స్థుతిస్తుండే కనపరిచిపరుస్తాను. ఈ 7 అనుభవం మేము అందరము కలిగి దేవ నిత్యత్వములో నీతో పడి ఉండడానికి, ఈ మేలు పునరుద్ధానములో మేము పాలు పంపులు పొందులుంటుగా నీ కృపను భూమి మీద విస్తరింపజేసి మా మీద నువ్వు కుమరించి బలపరిచి సహాయపడవలసిందిగా కోరుకుంటూ, ఎవరైతే చేతులు ఎత్తారో వారి తీర్మానం స్థిరపరచుకొని దేవ నీ కొరకు జీవించడం కొరకే సాయం చేయండి. ఇది యాంత్రికంగా కాకుండా దేవ వారి హస్తాన్ని అంతం వరకు పట్టుకోండి ప్రభు. వారి దుష్టునికి మరి చేతులు చిక్కకుండా స్థిరపరచు, బలపరచు. నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటూ యేసు క్రీస్తు పరిణామమున స్తుతించి అర్పించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఎవరైతే ఆ పేపర్ తీసుకున్నారో వారు మీరు ఎందుకు కొరకు తీసుకున్నారో అది